కొద్దిగా స్వెటర్ టైప్ బట్ ఎంత సేఫ్టీ ఏమన్నది ఇంకా టెస్ట్ చేయలేదు, చూడాలి. ఓకే, ప్రణీత అయిపోయాడు. ఓకే, దానికి ఇంకా చెస్ట్ గార్డ్స్ వేసుకోవాలి. చెస్ట్ గార్డ్స్ లేవు దానికి, ఇన్బిల్ట్ రాలేదు చెస్ట్ గార్డ్స్. ఆ చెస్ట్ గార్డ్స్ ఒకటి తీసుకుంటే వాళ్ళకి సెట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత కాల్ చేస్తా అన్నాడు, తీసి పెడతా అన్నాడు. చేయాలి మరి. చెస్ట్ గార్డ్ 800 900 ఉంటాయి, అవి తీసేసుకుంటే అయిపోయింది. పడవ తర్వాత సంగతి ఉన్నాయి అనుకో, అది వేరే. ఎప్పుడైనా ఎప్పుడు ఏమవుతుంది తెలియదు. చెట్లకు ఎట్లా బ్రేక్ వేసిండు అట్లనే ఏదో ఒకటి బ్రేక్ వేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం సేఫ్ జోన్లో ఉంటే మనకేం ప్రాబ్లం కాదు. ఇట్లా ఇండికేటర్ అయితే చెప్తారు వేరే స్టేట్ వాళ్ళు. దగ్గర కొట్టింది బంక్ ఏదో భయం వస్తుంది. వేరే బంక్ పోతాడు మోస్ట్లీ, చూద్దాం. వేరే కట్టింగ్ సైడ్ ఉంది. వాళ్ళ వెదర్ సూపర్గా ఉంది, ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు పొద్దున ఎంత ఎంజాయ్ చేస్తాం, నైట్ వచ్చేటప్పుడు అంత డోలు తీరిపోయింది. ఈ వ్లాగింగ్ కోసం మ్యూజిక్ కూడా బంద్ చేసిన, మ్యూజిక్ పెట్టుకొని పోయేటోని. మ్యూజిక్ బంద్ చేసిన. యాక్చువల్గా ఎట్లా చేద్దాం అనుకున్నా, బట్ నాకు అంటే ఎక్కడ ఏదైనా టాపిక్ తీసుకొని ఒక్కొక్కటి బిట్గా చేసి అనుకుని ఇంకా ఫోన్ వీడియో అయితే మంచిగా ఉంటుంది కదా. లాంగ్ డ్రైవ్స్ కూడా ఈ మధ్య తీసుకెళ్తాను కానీ యూజ్ చేయట్లేదు అంత. తీసుకునే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండట్లేదు. మొన్న 2 సార్లు తీసుకెళ్ళాను లాంగ్ డ్రైవ్స్కి, బట్ యూజ్ చేయలేదు. ఆడియో యూజ్ చేయలేదు, కెమెరా కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే స్పాట్స్కి వెళ్ళాను విజయవాడ. దానివల్ల నేను యూజ్ చేయలేదు. ఏమో మాట్లాడుతాను, ఏముంది. నేను వేరే కండిషన్స్ కూడా వేరే నైట్ వెళ్ళినా, నైట్ వెళ్ళినా, అట్లా డిఫరెంట్గా ఆ మూడ్లో వెళ్ళిన. 60 ఏం పడుతుంది, చాలా వెయిట్ చేసుకుంటూ వెళ్ళిన. వచ్చేటప్పుడు టైం తగ్గింది. ఇక్కడ అవుటర్ దగ్గర ఫుల్ ప్యాక్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ అవుటర్ అయితే తాగేసి మొత్తం రైన్ గేర్ వేసుకుని వచ్చేసిన. అదే వాటర్లో ఫుల్ ఘోరమైన వాటర్ అన్నమాట. హైత్ నగర్ అటు మొత్తం ఫుల్ వర్షాలు అంతా ఆల్మోస్ట్ నా ప్రోగ్రామ్స్ వరకు వచ్చినాయి. కింద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ వచ్చినాయి ఆల్మోస్ట్. ఆయన కొట్టేసిన అంతే. ఉంది, బ్యాక్ ప్యాక్ ఉంది, మనిషి బాడీకి ఉంది. షూ ఒకటే లేదు. ఆ షూ ఒకటి పట్టడం వల్ల దెబ్బ కట్ట మొత్తం గడిచిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మళ్ళీ కట్టి చేంజ్ చేయించుకున్నా. కట్టి చేంజ్ చేయించుకొని అలా ఆల్మోస్ట్ 90% అక్కడ తడిసిన. బట్ ఫుల్ హెవీ హార్ట్ కొద్దిగా హెల్మెట్ తడిచింది. హెల్మెట్ వైజర్ వేసుకొని కనపట్లేదు. వైజర్ తీసి నడిపితే మొత్తం మైక్ మీద వాటర్ పడ్డాయి. మొత్తం మైక్ పడ్డాయి, కెమెరా మైక్ పడ్డాయి. 2 మొత్తం ముందు పాటు మొత్తం తడిచిపోయింది.
దానికి ఒక స్టిక్కర్ ఉంటుంది యాక్చువల్గా రైన్లో కూడా నడిపితే జారిపోయేటట్టు ఉంటుంది. అది చూడాలి దాన్ని పెట్టుకొని. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ చేసేది కేరళ ట్రిప్ కాబట్టి అది కంపల్సరీ ఉండాలి. అది ఉన్నా అనుకో కొద్దిగా అంటే కొన్ని మెథడ్స్ కూడా ఏదో సంథింగ్ ఆలుగడ్డ రాస్తే ఆలుగడ్డ ఇట్లా కట్ చేసి దీనికి రాస్తే కొన్ని వాటర్ తాగితే అని ఉంటుంది. కార్లకే చేస్తారు యాక్చువల్గా, బట్ బైక్స్కి చేస్తారా చేయాలా అన్నది తెలియదు. ఇంకా ట్రై చేసేవాళ్ళు ఒకసారి. ఈసారి ఆలుగడ్డ పట్టింది కోసం ఉండాలి. స్టిక్కర్ ఉంటుంది పని మొన్న అడిగి హెల్మెట్ వైజర్ మార్పించుండే. మనం గీతలు పడ్డా బాగా నాకు నైట్ టైం అయితే కనపడట్లేదు కొద్దిగా, అంటే లైట్ ఎక్స్పోజ్ అవుతుంది. మామూలు లైట్ మనకి క్లియర్ కనిపిస్తుంది, కొద్దిగా ఎక్స్పోజ్ అవుతుంది. అది దాంట్లో అది గీతలు పడి ఇది పడి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. అది అంటే ఎక్కువ లైన్స్ రావడం ఇంకా ఇట్లా మన పుట్టవలసి వెనక సైడ్ అట్లా వస్తున్నాయి అన్నమాట. ప్రతి లైట్ అట్లా వస్తాను మేము ఏం చేస్తామని చెప్పేసి వైజాగ్ వచ్చేసిన. ఇంకా హాఫ్ అన్ అవర్ 6:30 అనుకున్నా, 7:30కి అటు ఉండొచ్చులే అనుకున్నా. బట్ 6:30కి రమ్మన్నాడు, 8:30కి ఇట్లా బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత సెషన్ స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. ఇంకా అయితే నాకు తెలుసు కొద్దిగా 1 అవర్ మనకి ఉండొచ్చులే, కొద్దిగా అటు ఇటు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నా. బట్ ఫస్ట్ అనుకుంటా నాకు తెలుసు అన్నాడు. ఇంకా మషరూమ్ పెట్టేసుకొని కొత్త చేస్తా అన్నాడు. మోస్ట్లీ కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. 20,000 కన్నా ఎక్కువ తిరగాలంటే అది ఇంకా కష్టం. 20,000 లోపు మోస్ట్లీ 20,000 వెళ్ళిపోతుంది. కావచ్చు రావట్లేదు. మీరు వాట్సాప్ కాల్ చేసినట్టు కదా